నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. ఈ రోజు మనం వంకాయ చిక్కుడుగాయ కర్రీ తయారు చేసుకుందాం. వంకాయ చిక్కుడుగాయ కర్రీ చేయడానికి నేను ఒక పావు కేజీ చిక్కుడుగాయలు తీసుకున్నాను. అలాగే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో వేసి ఉంచానండి. బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. తాలింపు కోసం పచ్చిశనగపప్పు, ఆవాలు, మిరపగుళ్ళు వేసాను. తాలింపు వేగిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానండి, త్వరగా మగ్గుతుంది. 1/2 స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. దానిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కూడా మగ్గుతాయి బాగా. ఇంకా చిక్కుడుకాయ సీజన్ అయిపోవస్తుందండి. ఇంకా చిక్కుడుకాయ దొరికినంత కాలం మనం చిక్కుడుకాయలతో వెరైటీస్ అన్నీ కూడా ఫ్రై చేయాలి. మనకి వట్టప్పుడు మామూలు చిక్కుడు దొరుకుతాయి కానీ గింజగా ఉన్న చిక్కుడు దొరకవు కదండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు దానిలో వేసేద్దామండి. మొత్తం చిక్కుళ్ళు దానిలో వేసేసి మొత్తం అంతా కలపాలి. ఇది ముద్దకూరలా వస్తుందండి. వంకాయలు మగ్గడానికి టైం పడుతుంది కదండి. 1 నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాము. తర్వాత వంకాయలు వేయాలి. కొంచెం చిక్కుడుకాయలు పచ్చివాసన పోయేట్టుగా అయినాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వంకాయ దానిలో వేసేద్దాం. ఎక్కువగా కలర్ఫుల్ గా ఉండే వెజిటబుల్స్ కూడా తినాలంటారండి. అవి యాంటీ క్యాన్సర్ గా కూడా పనిచేస్తాయంట. ఇలా వైలెట్ కలర్ లో ఉన్న వంకాయలు తింటే మంచిది. అలాగే ఆరెంజ్ కలర్ లో ఉండే క్యారెట్, అలా గ్రీన్ క్యాప్సికమ్, అలా కలర్ఫుల్ గా ఉండేవి తినటం కూడా మంచిది. వంకాయలు వేసాం కదండి. ఇప్పుడు మనం 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేద్దాం. మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసి కొంతసేపు మగ్గనిద్దాం. మధ్యలో మూత చేసి కూర కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడగండుతుంది. వంకాయ చిక్కుడుకాయ కూడా బాగా మగ్గింది. 1 పావు స్పూన్ కారం వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కారంగానే ఉన్నాయి. ఏ కూర అయినా సరే కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ సీజన్ లో కొత్తిమీర బాగా వస్తుంది. వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ అయిందండి. ఇది రైస్ లోకి బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.